భారత విధేయత ప్రకటించింది. ఒక రకంగా ఆ మధ్యకాలంలో శ్రీలంక, నేపాలు, భూటాను ఇవన్నీ కూడా భారత్కు ఒక రకంగా వ్యతిరేకంగా తయారైన భారత వ్యతిరేక శక్తులు అక్కడ డామినేట్ చేశారు. కథ నడిచింది. సరే, కొన్ని రోజుల పాటు నడిచింది. తర్వాత ఆ శ్రీలంక చైనాను నమ్ముకుని భారత్తో చేసినటువంటి చేష్టలు, అక్కడ జరిగినటువంటి అరాచకం దెబ్బకి ప్రభుత్వాలే మారిపోతే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాత్రం భారత్కి ఎలాంటి ఇబ్బంది కలిగించాం, చైనాకి మేమేం తొత్తులుగా మారం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. నరేంద్ర మోడీ దగ్గరకు వచ్చినటువంటి శ్రీలంక నాయకులు తేల్చి చెప్తున్నటువంటి అంశం అదే. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి దిశనాయకే ఈ విషయంలో నరేంద్ర మోడీని కలిసి మరీ చెప్పుకొచ్చారు. ఓవరాల్గా చూస్తే మరొక వైపున మంచి సంబంధాలు మెరుగుపరిచేందుకు కూడా రెడీ అయ్యారు. శ్రీలంకలోని తలైమన్నార్ అలాగే తమిళనాడులోని రామేశ్వరం మధ్యన ఫెర్రీ సేవలు ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. నాగపట్నం నుంచి శ్రీలంకకి ఫెర్రీ సేవలను ఇప్పటికే విజయవంతంగా ప్రారంభించారు. దిశనాయకతో చర్చలో మత్స్యకారుల అంశం కూడా చర్చకు వచ్చింది. వాళ్ళ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పి, అంటే అనేక మంది తమిళుల్ని వాళ్ళు అరెస్ట్ చేశారు, శ్రీలంక వాళ్ళు మనం అరెస్ట్ చేస్తాం, ఒకళ్ళనొక్కళ్ళని ఇచ్చిపుచ్చుకోవాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు.